ఒక శుభ సాయంత్రం శంకరశాస్త్రి వీధిలో పురాణ పఠనం చేసుకుంటుండగా అక్కడికి సోమరాజు వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. నమస్కారం గురువుగారు. నాకు శివలింగోద్భవం గురించి, శివరాత్రి మహాత్యం గురించి తెలుసుకోవాలని ఉంది, చెబుతారా? సోమరాజు, మన హిందూ ధర్మాన్ని, పురాణాలను మననం చేసుకుంటూ వాటి గురించి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. రా, వచ్చి అలా కూర్చో, చెబుతాను, విను. ఒకానొక శుభముహూర్తాన బ్రహ్మ మరియు విష్ణువుల మధ్యన వాగ్వివాదం మొదలైంది. త్రిమూర్తులు ముగ్గురిలో నేను గొప్పని బ్రహ్మంటే, నేను గొప్పని విష్ణువు వాదులాడుకోవడం మొదలుపెట్టారు. ఈ వాదులాట అంతకంతకు ముదిరి వ్యక్తిగత కార్యకలాపాలకు అంతరాయం కలిగే పరిస్థితి వచ్చింది. అదిగో సరిగ్గా అప్పుడు అక్కడికి వచ్చాడు కలహభోజనుడు నారద మహర్షి. నారాయణ నారాయణ, ఏమిటి తండ్రులారా, సత్యలోక వైకుంఠాలు చాలా వాడిగా వేడిగా ఉన్నాయి, పొగలు ముల్లోకాలను వ్యాపిస్తున్నాయి అనగానే నారదుణ్ణి చూసి విష్ణుమూర్తి బ్రహ్మతో ఇలా అన్నాడు. చూశావా బ్రహ్మ, నీ కొడుకైన నారదుడు కూడా నారాయణ నారాయణ అని అంటాడు కాని బ్రహ్మ బ్రహ్మ అని అనడెందుకు? ముల్లోకాలలో అందరికంటే నేనే గొప్ప కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా నా పేరే ఉచ్చరిస్తాడు. ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి నేనే గొప్ప అనడానికి? అనగానే కంగారుగా నారదుడు ఇలా అన్నాడు. తాత శ్రీహరి, కలహభోజనుడను నేను, మీరు కాదు. మా తండ్రి కొడుకుల మధ్య కలహం పెట్టకండి. ఈ సృష్టిలో త్రిమూర్తులు ముగ్గురు సమానమే. అనగానే బ్రహ్మ ఇలా అన్నాడు. అదెలా అవుతుంది? నేను సమస్త లోకాలకు సృష్టికర్తను, నేనే గొప్ప. నేను సృష్టించినది లోకాలు లేవే. అనగానే విష్ణువు ఇలా అన్నాడు. అది నీ భ్రమ. నీవు సృష్టించి పడేసినంత మాత్రాన సరిపోయిందా? వాటి స్థితిగతులన్నీ చూసుకునేది నేను. నేను లేకుంటే ఈ సృష్టికి విలువేది? అందువలన నేనే గొప్ప. అనగానే నారదుడు అడ్డుపడి ఇలా అన్నాడు. మీరిద్దరూ ఇలా వాదులాడుకోవడం, అది కూడా ఎవరు గొప్ప అనే విషయంలో అన్ని ముల్లోకాలకు విషయం తెలిస్తే అందరూ మూతులు తిప్పుకుని నవ్విపోతారు. నేను ఒక సలహా ఇస్తాను. నేను పోయి మూడో వాడైన కైలాసవాసి శివుణ్ణి కూడా తీసుకుని వస్తాను. అతనేమైనా ఈ సమస్యకు పరిష్కారం సూచించగలడేమో. ఒక్కసారి ఆలోచించండి అంటుండగా అంతలోనే అక్కడకు వచ్చిన పరమశివుడు ఇలా అన్నాడు. అక్కరలేదు నారదా, నేనే వచ్చాను. వీళ్ల వివాదం తాలూకు పొగ కైలాసానికి కూడా వ్యాపించి మా ప్రమదగణంతో పాటు కైలాసవాసులంతా కూడా నవ్వుతున్నారు అని బ్రహ్మ విష్ణువు వంక చూసి శివుడు ఇలా అన్నాడు. బ్రహ్మ, విష్ణువు, ఇది వినండి. ముల్లోకాలకు మనం ముగ్గురము సమానమైన వాళ్ళమే. మీరిద్దరూ సృష్టి స్థితులను నిర్వర్తిస్తుంటే నేను లయకారకుడిగా నా కర్తవ్యం నిర్వహిస్తున్నాను. అందువలన మనం ముగ్గురము సమానమే. ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ప్రసక్తే లేదు అని శివుడు నచ్చ చెప్పాలని చూసినా కూడా బ్రహ్మ విష్ణువు వినలేదు. అప్పుడు ఏం జరిగింది గురువుగారు? ఆ సమస్య ఎలా పరిష్కారం అయ్యింది? అదిగో ఎలా పరిష్కారం అయిందో విను. అప్పుడు శివుడు బ్రహ్మ విష్ణువుతో ఇలా అన్నాడు. నేను అతిపెద్ద లింగాకారాన్ని పొందుతాను. మీ ఇద్దరూ దాని తుది మొదలు తెలుసుకుని రండి. ఎవరు ముందుగా తుది గాని మొదలు గాని తెలుసుకుని వస్తారో వాళ్లే గొప్పవారుగా నిర్ణయిస్తాను అని శివుడు 14 భువనాలు నిండేలా లింగాకారం దాల్చాడు. విష్ణువు ఒకప్పుడు వరాహ రూపం ధరించాడు కాబట్టి వరాహ రూపంలోనే శివలింగం మొదలు ఎక్కడుందో తెలుసుకోవడానికి అధోలోకాల వైపుగా సాగిపోయాడు. బ్రహ్మ తన హంసవాహనం మీద ఊర్ధ్వలోకాలకు బయలుదేరాడు. విష్ణువు కొన్ని వేల యుగాల కాలం అన్వేషించినా లింగం మొదలు కనపడలేదు. తిరిగి వచ్చి నిజాయితీగా తనకు మొదలు కనపడలేదని నిజం ఒప్పుకున్నాడు. బ్రహ్మకి కూడా ఎంత పైకి వెళ్లినా లింగం చివర కనపడడం లేదు. అప్పుడు పైనుండి ఒక కేతక పుష్పం అంటే మొగలి పువ్వు కిందకి జారుతూ వస్తోంది. దానిని చూసి బ్రహ్మ, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. నేను శివలింగం తలపై నుండి వస్తున్నాను అని అబద్ధం చెప్పింది. అయితే నేను లింగం ఉపరితలాన్ని చూశానని శివుని దగ్గర సాక్ష్యం చెప్పు అనగానే మొగలి పువ్వు సరేనని ఒప్పుకుంది. వారిద్దరూ వస్తుండగా పైనుండి వస్తున్న కామధేనువు కనిపించింది. కామధేనువును కూడా తనకు సాక్ష్యం చెప్పమని బ్రహ్మ కోరాడు. బ్రహ్మ శివుని దగ్గరికి వచ్చి నేను లింగం అగ్రభాగాన్ని చూశానని, దానికి సాక్షులు వీరేనని మొగలి పువ్వును కామధేనువును చూపించాడు. వారు కూడా నిజమేనని సాక్ష్యం చెప్పారు. అప్పుడు కుతూహలం ఆపుకోలేక సోమరాజు ఇలా అడిగాడు. గురువుగారు, బ్రహ్మ చెప్పింది శివుడు నమ్మాడా? అనగానే శంకరశాస్త్రి ఇలా అన్నాడు. సోమరాజు, నమ్మడానికి శివుడేమైనా పిచ్చివాడనుకున్నావా? సర్వాంతర్యామి. విషయం అర్థమై బ్రహ్మనిలా శపించాడు. ఏమని గురువర్యా?
బ్రహ్మకు భూమి మీద ఎక్కడా గుడులు లేకుండా ఏ రకమైన పూజలు పునస్కారాలు లేకుండా శపించాడు. ఇక మొగలి పువ్వును తన పూజకు పనికి రాకుండా శపించాడు. గోవు తన తల భాగంతో అవునన్నట్టు తల ఊపి వెనుక భాగంతో లేదన్నట్టు చెప్పడంతో ఆవు ముందు భాగాన్ని పూజిస్తే పాపమని, వెనుక భాగాన్ని పూజిస్తే పుణ్యమని వరము శాపము రెండూ కల్పించాడు. విష్ణువు నిజాయితీకి మెచ్చి అతని స్థితి కారకత్వము శాశ్వతంగా ఉంటుందని వరం ఇచ్చాడు. అదిగో ఆనాటి నుండి నిరాకారుడైన శివుడు లింగ స్వరూపుడిగా పూజలందుకుంటున్నాడు. శివుడు లింగరూపుడుగా అవతరించిన రోజు మాఘకృష్ణ చతుర్దశి నాడు కాబట్టి లింగోద్భవం అర్ధరాత్రి సమయాన జరిగింది కాబట్టి నాటి నుండి ఆ సమయాన్ని మహాశివరాత్రిగా ముల్లోకాల్లో పూజిస్తున్నారు. నీవు కూడా శివరాత్రి పర్వదినాన నిష్ఠగా ఆచరించి పుణ్యం సంపాదించుకో. తప్పకుండా గురువుగారు. శివలింగోద్భవ కథను చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. గురువుగారు, అసలు శివునికి అంత ప్రాధాన్యం ఎలా వచ్చింది? చాలా మంచి ప్రశ్న అడిగావు సోమరాజు. చెబుతాను విను. అసలు యుగాంతం తర్వాత సృష్టి పునః ప్రారంభమైనప్పుడు అంతా శూన్యం. ఆ శూన్యంలోంచి ఓంకారం పుట్టింది. ఓంకారంలో నుంచి శక్తి పుట్టింది. ఆ శక్తి రజోగుణ రూపిణి, భయంకర రూపం. ఆమె తన కామవాంఛ తీర్చుకోవడం కోసం బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను సృష్టించింది. మొదట బ్రహ్మను పిలిచి తన కామవాంఛను తీర్చమని అడిగింది. బ్రహ్మ, తల్లి, నువ్వు నన్ను పుట్టించావు, తల్లితో సమానం, నీతో నేను రమించలేను అనగానే బ్రహ్మను బూడిదిగా మార్చింది శక్తి. తరువాత విష్ణువుని అడిగింది. విష్ణువు కూడా బ్రహ్మలాగానే సమాధానం చెప్పాడు. అతడిని కూడా భస్మం చేసింది. అప్పటికి శివుని వంతు వచ్చింది. అప్పుడు శివుణ్ణి కాలి క్రింద తొక్కిపెట్టి మహాశక్తి ఇలా అడిగింది. చెప్పు, నీ సంగతేమిటి? నువ్వైనా నాతో రమ్మించి నా కోరిక తీరుస్తావా, లేక నిన్ను బూడిదిగా మార్చమంటావా? నీ రౌద్రమైన ఆకారాన్ని చూస్తే ఎవరికైనా ఎలా కోరిక కలుగుతుంది? నీ కాలి కింద ఉన్న మూడవ కన్నును నాకు ఇచ్చి నీవు అందమైన స్త్రీగా మారితే నిన్ను రమించి నీ కోరిక తీర్చగలను అనగానే మహాశక్తి తన మూడవ కన్నుని శివుడికిచ్చి పార్వతిగా మారింది. అప్పుడు శివుడు పార్వతిని వివాహమాడి మూడవ కన్నును తన నుదుటను ధరించి ఆ శక్తులతో బూడిద కుప్పలుగా మారిన విష్ణువును బ్రతికించి అతని నాభి నుండి కమలం ద్వారా బ్రహ్మను బ్రతికించి వారికి సృష్టి స్థితి అనే కార్యాలను అప్పగించాడు శివుడు. నిరాకారుడైన శివుడు లింగరూపం ధరించిన రోజు మహాపరమ పవిత్రమై లోకాలకు పూజనీయమైంది. ఆ రోజు ఉపవాసం ఉండి నిద్రపోకుండా శివనామ స్మరణ చేస్తూ జాగరణ చేసిన వారికి మరుజన్మ ఉండదని శివపురాణం చెప్తున్నది. శివుడు లింగరూపం ధరించిన రోజునే అతని కళ్యాణం కూడా జరుపుతారు అనగానే సోమరాజు ఇలా అడిగాడు. గురువుగారు, శివుని లింగోద్భవం రోజునే కళ్యాణం కూడా ఎందుకు జరుపుతారు? మంచి ప్రశ్న సోమరాజు. ఆగమశాస్త్రం ప్రకారం దేవతలందరికీ జన్మదినానే కళ్యాణం కూడా చేస్తారు. శ్రీరామునికి కూడా అలాగే చేస్తారు. శ్రీరామనవమి శ్రీరాముని జన్మదినం. అదే రోజున శ్రీరామునికి సీతమ్మకు కళ్యాణం ఎంతో వైభవంగా చేస్తారు. అలాగే మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం ప్రతి శివక్షేత్రంలోనూ ఎంతో ఘనంగా జరిపిస్తారు. గురువుగారు, ఇంకో ప్రశ్న. మహాశివరాత్రిని ఏ భక్తుడైనా ఎలా ఆచరించాలి? దాని ఫలితమేమిటి? కాస్త వివరిస్తారా? తప్పకుండా సోమరాజు. మహాశివరాత్రి పర్వదినాన ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని ఒక్కసారి శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని ఆ రోజంతా ఉపవాస దీక్ష పాటించి శివనామస్మరణతో గడిపి అర్ధరాత్రి అంటే లింగోద్భవ సమయాన శివలింగానికి కనీసం బిల్వపత్రం గంగాజలంతో అభిషేకం చేసిన లేదా అట్టి అభిషేకాన్ని ఏదైనా శివాలయంలో చూసి తెల్లవార్లు నిద్రపోకుండా శివనామ సంకీర్తనతో గడిపితే అట్టి వారికి మరుజన్మ లేని శివ సాయుధ్యం లభిస్తుందని శివపురాణం చెప్తున్నది. శివరాత్రి మరుసటి రోజు పగలంతా కూడా నిద్రపోకుండా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మరల శివ దర్శనం చేసి నక్షత్ర మండలాన్ని దర్శించి తదుపరి ఏదైనా ఆహారం తీసుకొనవచ్చును. ప్రతి మానవుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా శివరాత్రి దీక్ష చేయాలట. అందుకే పెద్దలు జన్మానుకో శివరాత్రి అంటుంటారు. నిజమే గురువుగారు, చాలా చక్కగా చెప్పారు. సోమరాజు,
శివరాత్రి రోజున తెలిసి గాని తెలియక గాని ఉపవాసమున్నా, శివాలయంలోకి అడుగుపెట్టినా, శివాలయంలోని దీపపు ప్రమిదలో నూనె పోసినా, ఇంత శివప్రసాదం నోట్లో వేసుకున్నా, ఏ కారణం చేతనైనా జాగరణ చేసినా వాడంతటి నీచుడైనా దుర్మార్గుడైనా శివ సాయుధ్యం పొందుతాడు. అలాంటి వాడి కదా ఒకటుంది, చెబుతాను విను. అవునా గురువుగారు? ఆ కథ ఏంటో నాకు వినిపించండి గురువుగారు. తప్పకుండా సోమరాజు. శివ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసునా సోమరాజు? వశంకరుడు, అభయంకరుడు, భక్తుల పాపాలను తీసుకుని పుణ్యాలను ఇచ్చే లింగ స్వరూపుడు. ఫలం, పుష్పం, పత్రం, తోయం నీవు ఏదిచ్చినా సంతోషంగా స్వీకరించే బోళాశంకరుడు. విశ్వమంతా వ్యాపించి ఉన్న లయకారుడు. తన పంచాక్షరిని నిత్యము పఠించే వారిని వెన్నంటి ఉండి అంత్యకాలమున మోక్షమిచ్చే దయాహృదయ తరంగుడు ఈ పరమశివుడు. శివమహిమను కూడా వివరించండి. తప్పకుండా. కొద్ది విరామం తర్వాత గుణహీనుడనే విప్రకుమారిని కథ చెబుతాను, సరేనా? అలాగే గురువుగారు. మిత్రులారా, విశ్వవ్యాపకుడైన ఆ పరమేశ్వరుని లింగరూప దేవాలయాలు దేశమంతటా అనేకం. 12 జ్యోతిర్లింగ రూపంలోనూ, పంచారామాల రూపంలోనూ, పంచభూత లింగ రూపంలోనూ కొలువై ఉన్నాయి. వీటన్నిటినీ దర్శించండి. శివతత్వాన్ని తెలుసుకోండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. భావి తరాలకు మన పురాణాలు, ఇతిహాసాలు, మన సంస్కృతి సంప్రదాయాలు పదిలంగా అందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.